నలుగురు పిల్లలండి. ఇద్దరు పిల్లలు ఐటీ సెక్టార్లో ఉన్నారు. ఇవాళ వచ్చే శాలరీ సగం 30-40% అక్కడ వేస్ట్ అయిపోతుంది హైదరాబాద్లో ఉండటం వల్ల. ఇప్పుడు నా ఇంటి దగ్గర ఉండి ఇక్కడ చేసుకుంటే నాకు హ్యాపీగా ఉండేది కదా. మనకు అలాంటి డెవలప్మెంట్ లేదు. ఎక్కడికో వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది, వేరే స్టేట్లకు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి లేకుండా గ్రోత్ అనేది నాకు కనపడుతుంది నా పర్సనల్ ఒపీనియన్ అదే. ఇంకా అంటే ఐటీ ఎక్కడ రాలేదు కదా సార్, ఐటీ సెక్టర్ అయితే రాలేదు కదా ప్రస్తుతానికి మనకైతే. ఇంకా అంటే చాలా టైం పట్టింది కదా. ఇప్పుడు మా పాప ఉంది, విజయవాడలోనే ఐటీ సెక్టర్లో చేస్తుంది. విజయవాడ ఆటోనగర్లో చేస్తుంది. అలా వచ్చినాయి, 1-2 వచ్చినాయి, మనకు తెలియకపోవడం వల్ల కానీ అవేర్నెస్ లేదు కాబట్టి వస్తుంది మేడం. చాలా బాగానే గ్రోత్ కనపడుతుంది నాకైతే మాత్రం. డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి అమరావతి రాజధాని అయిందండి, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా డెవలప్ చేస్తున్నారు అనుకుంటున్నారు? నాకైతే బెస్ట్ అనిపిస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి వచ్చాను, అదే ఫీల్డ్ సంబంధించిన బిజినెస్ చేస్తున్నాను. ఫ్లేవర్ కన్స్ట్రక్షన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదే ఫీల్డ్ నుంచి వచ్చాను నేను. అది బాగా పర్సనల్గా నా ఒపీనియన్ అనేది చాలా బెటర్గా ఉంది. కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే సొసైటీ ఏం డెవలప్ అవుతుందండి. ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నాకైతే మాత్రం బెస్ట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మరి అక్కడ అసలు అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అంటున్నారు కదండి. మేడం అంటాకేముంది, అంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళకి చెప్పింది చెప్తారు. నేను ఏ పార్టీ తరఫున మాట్లాడట్లేదు, నేను చూశాను కాబట్టి చెప్తున్నా పర్సనల్గా అదే. అక్కడ కన్స్ట్రక్షన్ కానీ వర్క్ కానీ జరుగుతున్నాయండి, వెళ్ళి చూసారు మీరు? నేను చూశాను మేడం, నేను సప్లయర్ని, నేను ఫ్రీలాన్సర్ని. అలాంటి కన్స్ట్రక్షన్ ఉన్న కంపెనీలకి నేను ఫ్రీలాన్సర్ని. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ వాళ్ళ పర్సనల్ ఏ విధంగా కానీ సప్లై చేసేవాడిని. నేను కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా చేసి వచ్చినవాడిని. నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నాను. ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉంది సార్? ఇంతకుముందు ప్రభుత్వం అంటే నేను దాని గురించి చెప్పలేను మేడం, ఎందుకంటే చెబితే నేను ఆ పార్టీ కాదనిపిస్తుంది. నేను ఎవరు బాగా చేస్తే వాళ్ళ గురించి చెప్తాను తప్ప చేయని వాళ్ళ గురించి నేను చెప్పలేదు. అది వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది చేసింది. ఇప్పుడు నా యాంగిల్ చూస్తే నాకు కనపడలేదు. అభివృద్ధి అంటే అన్ని జరుగుతున్నాయి. ఏం జరుగుతుంటే ఏం చెప్తావు, ఒకటా రెండా అన్ని జరుగుతున్నాయి. ప్రాజెక్టులు వస్తున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ తరఫున అన్ని జరుగుతున్నాయి ప్రస్తుతం. అంటే ఏంటి, అంటే సంక్షేమమా లేకపోతే కంపెనీలు రావడం ఏంటి? వస్తున్నాయి, సంక్షేమం జరుగుతుంది, బాగా ప్రభుత్వం బాగా చేస్తుంది ప్రస్తుతం. సంక్షేమం సరిగా ఇవ్వట్లేదు, ఇచ్చిన హామీలు ఇంకా చాలా ఇవ్వలేదు అంటున్నారు కదా సార్. నిదానికి ఇస్తారు, కంగారు ఏముంది, ఇస్తారు, నిదానికి ఇస్తారు. అన్ని ఒకటి రావాలంటే డబ్బులు ఉండొద్దు. డబ్బు ఉండొద్దు అంటే మరి హామీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు, ఒకటి నెరవేరుస్తున్నారు కదా. మరి అంతేకాకుండా అమరావతి చూసుకుంటే అమరావతి రాజధాని అవడం, క్యాపిటల్ అవడం ఎలా అనిపిస్తుంది సార్? బాగుంటుంది, ఇంకా ఫ్యూచర్ ఉంది. ఇంకా 2-3 సంవత్సరాలు అయితే పూర్తిగా అయితే అప్పుడు బాగుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4 సార్లు సీఎం అయ్యారు సార్. అంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా చేస్తున్నారు అక్కడ పని. చేస్తున్నారు అనుకుంటున్నారా? చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు మరి జగన్ గారు మేము వస్తాం అధికారంలోకి అంటున్నారుగా? నాకు ఇది నచ్చింది, నా అభిప్రాయం ప్రకారం ఇది నచ్చింది నాకు. లాస్ట్ గవర్నమెంట్లో ఎలా ఉంది సార్? అది కూడా చేశాడు కానీ అంత దీన్ని చేయలేదు. అంత కుళ్ళు కుతంత్రాలు గొడవలు అంటే ఉన్నాయి. కింద వాళ్ళు కూడా అంత రౌడీజం జరిగింది. ఇప్పుడు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, బండ బూతులు. రెడ్ బుక్ అనేది ఏంటంటే అక్కడ జరిగిన విషయాలన్నీ ఇప్పుడు చూపిస్తున్నాడు అన్నమాట. అక్కడ నిదానంగా అవుద్ది. 2 సంవత్సరాలకి అయింది, 2 ఏళ్ళు ఇవ్వండి, లాస్ట్ సంవత్సరం దిగుతాడు. ఇంకొక 5 సంవత్సరాలు అయితే అన్నారు, అది కొంచెం పెడితే బాగుంటుంది. పిల్లలు కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్లకి ఏం పెద్ద ఎందుకంటే కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఏంటి ఇదొక టెక్నికల్, ఇదొక ఇబ్బంది పడి పాతలు కూడా భయపడుతున్నారు జాబులు చేయడానికి కూడా. అదైతే నిదానంగా క్లుప్తంగా కొన్ని క్లాసెస్ పెడితే వాళ్ళు కూడా బాగుంటుంది. ఇప్పుడు చెప్పి బెంబేలు ఎక్కుతున్నారు, ఏంటి ఇదేంటి అని చెప్పేసి. జాబులు అయితే ప్రస్తుతానికి సంవత్సరానికి 2 లక్షల మంది ఖాళీ అవుతున్నారు కానీ జాబులు అయితే ప్రస్తుతానికి పూర్తి. ఇది ఎంత స్పీడ్గా అవుతుంది, ఇది కూడా టెక్నికల్ సంక్షేమ పథకాలు అంటున్నారండి. మరి వాళ్ళు చెప్పిన సూపర్ 6లో ఇంతవరకు అసలు సగం అమలే చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కండి. అవి అంటారమ్మా, ప్రతిపక్షం దేనికి ఉంది, బుర్ర జల్లడానికే కదా అంటారు. అంటూనే ఉంటే ఇంకొక స్పీడ్గా వెళ్తుంటాడు. ఇంకా స్పీడప్ చేయాలి. అది కూడా ఏంటి ఎక్కడ పోతుంది అంటే నెతకమనండి గవర్నమెంట్ వాళ్ళని, లేకపోతే ఆఫీసర్లు అధికారులు నెతకమనండి, నెతికి చేయమని చెప్పండి. చూసి ఎక్కడ లాస్ ఉందో ఎక్కడ
బెజ్జి ఉంది అక్కడ పులప్ చేయమంటే పూర్తి చేయమన్నాడు. చూసి పరిగెడితే బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసినట్టయితే మొన్న మహానాడులో కానీ ఎక్కడైనా ఒకళ్ళు తిట్టుకుంటున్నారు తప్ప, అంటే వాళ్ళు పెట్టారని వీళ్ళు పెట్టేసి ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు తప్ప జనాలకి ఏదైనా చేస్తారు అని ప్రతి ఒక్కడి ప్రతిపక్షం ఉన్నప్పుడే నేను ఇచ్చేస్తా అంటారు. చేతి చూపెట్టాలి కదా, చేతి చూపెడితే పరిగెడుతుంది. సగం చేసి నా అనుకున్న వాళ్ళకి లేకంటే నా అనుకున్న వాళ్ళకి ఆపేసి అంటే బాగోదుగా, అందరికీ ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఇది బానే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో అంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి విమర్శిస్తున్నారు. మరి వీళ్ళు కూడా మేము ప్రజలకి ఏం చేస్తామని చెప్పకుండా వీళ్ళు కూడా జగన్ భజన చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కండి ఎక్కడ మరి చూసినా. ప్రతిపక్షం ర్యాలీ అయిపోతే ఎలాగా, వెయ్యాలి, వేస్తేనే పరిగెడుతుంది. ఇంకా స్పీడప్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఆలోచనలో పడతారు. ఇంకా కొంచెం మెరుగైన సేవలు చేయాలని ఆలోచిస్తారు. రాజధాని లేకపోతే పరిపాలన ఎక్కడ ఉంటుంది? సెక్రటరేట్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో అవన్నీ ఒక భాగం కదా. అక్కడి నుంచే పరిపాలన అనేది జరిగేది. మరి మరి అక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటారా? అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి అంటారా? జరుగుతుంది. చూసారా మీరేమన్నా? నేను వెళ్ళి చూడలేదు, చూడాలి. అంతకుముందు ఎప్పుడో చూసాము 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు వెళ్ళి చూడాలి 5 ఏళ్ల క్రితం అంతే. అంటే ఇంతకుముందు లాస్ట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అప్పుడు చూసాం అంతే. అప్పుడు ఏం జరగలేదు. అప్పుడు కూడా ఊరికే గ్రాఫిక్స్ చూపించారు బాబు గారు అన్నారు. లేదు లేదు, ఒక బిల్డింగ్ కడతాం అనేది నెల 2 నెలల్లో జరగదుగా. మినిమం 10 years స్పాన్, మినిమం టైం కావాలి. ఏదన్నా ఒకటి ప్రతిపాదన చేసినప్పుడు దాన్ని ఇది చేయాలంటే మినిమం టైం ఉంటుంది. 5 ఏళ్లలో ఏది పూర్తి అవ్వదు. అది మరి అప్పుడు బాబు గారు డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ ఎందుకు ప్రజలు మార్పు కోరుకున్నారంటారు? అది ఆలోచన ఉంటుంది కదా జనాలు. అది ఏ మైనస్ ఉందో దాంట్లో, దాని గురించి ఆలోచన చేసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటారా అసలు ప్రజలకి 5 ఏళ్లలో? చేయలేదనే కాదు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. కానీ వాళ్ళ ఆలోచన వేరు, వీళ్ళ ఆలోచన వేరు. వాళ్ళ డెవలప్మెంట్స్ ఒక రకంగా ఉంటాయి, వీళ్ళ డెవలప్మెంట్స్ ఒక రకంగా ఉంటాయి. అది ఎక్కువగా ఏది ఉపయోగకరంగా ఉంటుందో దానికే ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళని ఎన్నుకోవడం జరుగుద్ది కదా. అది మరి ఒకవేళ ఇప్పుడు ఇది డెవలప్మెంట్స్ చాలా మంది అంటాం ఏంటంటే వెనకబడిపోయింది అని అన్నారు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు మళ్ళీ అందుకనే మళ్ళీ దీనికి వేయటం జరిగింది అని చాలామంది అనుకున్న మాట. మరి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ చూస్తే అవి అవసరమేనంటారా ప్రజలకి? అవసరం అంటే ఏమి దానికి అంటే బాగా లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడతాయి. ఏమి ఉపాధం లేని వాళ్ళకైతే అది ఉపయోగకరం. ఆల్రెడీ సంపాదించే వాళ్ళకి అవసరం లేదు కదా. నా ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఉచితం అనేది ఇచ్చే బదులు ఒక 1/4 వంతు వాళ్ళు పెట్టుకొని 3/4 వంతు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్నిటి మీద అది ప్రభావం అంత ఎక్కువ ఉండదు.